నమస్తే. ఆధ్యాత్మిక ప్రయాణం లేదంటే కుండలిని జాగృతం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే, మనం పూర్ణంగా స్వతంత్రులం అయ్యేటువంటి ఒక స్థితికి తీసుకెళ్తుంది. చాలా మంది దేహంలో ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలవుతుంది. కానీ ఆ ప్రక్రియ బహుశా ఆ మనిషిని పూర్తిగా మోక్షం వరకు తీసుకెళ్ళకపోవచ్చు. జనన చక్రాల్లోంచి బయటికి తీసుకొచ్చి కాంతి దేహం తయారయ్యేటువంటి స్థితికి బహుశా ఆ ప్రక్రియ తీసుకెళ్ళకపోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ ప్రక్రియ ఒక స్థాయిలో జరిగి ఆగుతుంది. అది ఏ స్థాయి వరకు జరుగుతుందంటే, ఆ మనిషి యొక్క మనసు వికసించేటట్టుగా మనకి వ్యక్తిత్వ వికాసం జరిగినప్పుడు, మన మనస్సు వికసించినప్పుడు, మనలో వ్యాకోచం అనేది, ఎక్స్‌పాన్షన్ ఆఫ్ మైండ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మన చేతనావస్థ దిగువ చక్రాల నుంచి పై చక్రాలకేసి ప్రయాణం చేస్తుంది. అలా అప్పుడప్పుడు మనిషి జీవిత కాలంలో బహుశా ఆ మనిషిలో జరిగేటువంటి ఆధ్యాత్మిక మార్పుల వలన అతను ఒక చక్రం స్థాయి నుంచి ఇంకో చక్రం స్థాయికి అతని మానసిక స్థితి అనేది ఎదుగుతుంది. అతని ఆధ్యాత్మిక ప్రయాణం అక్కడ వరకే అవుతుంది. కానీ కొంతమందికి అది పూర్తిగా చివరి వరకు తీసుకెళ్తుంది. ఆ ప్రయాణం మీకు కొంతవరకు జరిగినా, పూర్తిగా జరిగినా వచ్చే మార్పు ఏమిటి అంటే స్వతంత్రులమవుతాం. ఒకవేళ కుండలిని జాగృతము, టాప్ డౌన్ అవేకెనింగ్ వరకు వెళ్లి కాంతి దేహం తయారైతే మనం పూర్ణంగా స్వతంత్రులం అయిపోతాం. అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఆ మనిషి దేహంలో మనస్సు వికాసం జరిగి, అతనికి వ్యక్తిత్వం అనేది కాస్త పై చక్రాల నుంచి పనిచేసే స్థితికొచ్చినప్పుడు, అతనికి దిగువ చక్రాల నుంచి విమోచనం, విముక్తి అనేది ఇక్కడ జరుగుతుంది. దిగువ చక్రం నుంచి స్వతంత్రం అనేది వస్తుంది. అక్కడ తాలూకు మానసిక స్థితులు, భావోద్వేగాల నుంచి అతనికి విముక్తి అనేది వస్తుంది. ఇక్కడ గూడా ఆ మనిషికి విముక్తి అనేది వస్తోంది. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయి వరకు వెళ్ళటానికి. కాబట్టి మీకు ఈ ప్రక్రియ మీ దేహంలో పూర్తి స్థాయిలో జరిగినా, కొంతమేర జరిగినా గూడా మీలో అది స్వతంత్ర శక్తిని పెంచుతుంది. మిమ్మల్ని అది ఒక స్థాయి నుంచి విడుదల చేస్తుంది. లేదంటే పూర్తిగా విడుదల ఇస్తుంది. దానివలన మీరు స్వతంత్రులవుతారు. ఫ్రీ సోల్ అవుతారు. ఇప్పుడు ఈ ప్రక్రియ మన దేహంలో ఎంత తీవ్రంగా జరుగుతుందనే దాన్ని బట్టి మీరు పూర్తిగా మోక్షం వరకు వెళ్తారా? లేదు అంటే ఒక స్థాయిలో మీకు విడుదల అనేది వస్తుందా అనేది ఆ ప్రక్రియ యొక్క విధానం బట్టి మీరు ఎంతవరకు మీరు తయారై ఉన్నారు ఈ ప్రక్రియకి, మీ దేహ నిర్మాణం, మానసిక నిర్మాణం ఇలా చాలా విషయాలు పరిగణలోకి తీసుకున్నాకే మీరు చెప్పగలుగుతారు. మీరు ముందు వరకు వెళ్లి కాంతి దేహం తయారు చేసుకుంటారా? లేదంటే ఈ జీవిత కాలంలో మీకు దేహంలో జరిగే మార్పుల వలన ఒక చక్రస్థాయి నుంచి పై చక్రస్థాయికి మీరు వెళ్ళగలుగుతారా అనేది. అంతేకాకుండా మీ గురువుల యొక్క శక్తి. మీ గురువులకి ఎంత శక్తి ఉంటే అంత శక్తే మీకు వారు ఇవ్వగలుగుతారు. ఒకవేళ మీ గురువులో గనక మిమ్మల్ని ఒక చక్రస్థాయి నుంచి ఇంకో చక్రస్థాయికి మీ మానసిక చేతనా స్థితులు మార్చగలిగే శక్తి ఆ గురువుకుంటే ఆ గురువు అంతవరకే తీసుకెళ్ళగలుగుతారు. పూర్తిగా మోక్షాన్ని ఇవ్వగలిగే గురువులు మీకు తక్కువ మంది ఉంటారు. ఇలా మీరు అన్నీ చూసుకున్నట్టయితే మీ ప్రయాణం గనక అది మిమ్మల్ని ఒక చక్రస్థాయి నుంచి ఇంకో చక్రస్థాయి వరకు తీసుకెళ్ళేటువంటి ప్రయాణం అయితే మీకు కొంతకాలం కుండలిని సింప్టమ్స్ లాంటివి వస్తాయి. తర్వాత మీరు కొన్ని కఠిన స్థితుల్లోంచి బయటికి వచ్చాక ఒక పై స్థాయి చేతనా స్థితిలో మీరు కాస్త నిలకడగా మీరు నిలవగలిగినప్పుడు మీకు అక్కడ ఈ సింప్టమ్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయాయనుకోండి సింప్టమ్స్ అక్కడ, అంటే మీరు ఈ జీవిత కాలంలో కేవలం ఒక చక్రస్థాయి నుంచి ఇంకో చక్రస్థాయికి వెళ్ళటం వరకే మీకు ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది జరిగింది. ఇంకా అక్కడి నుంచి మీరు ముందుకు వెళ్ళి మోక్షం వరకు మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి కాంతి దేహం అనుకున్నప్పుడు, మీరు తీవ్రమైన సాధన అక్కడి నుంచి చేయాల్సి ఉంటుంది. అయితే నేను ఈరోజు మనం స్వతంత్రులం అవటానికి మన దేహంలో జరిగేటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియ మనల్ని ఎలాంటి దశల్లోంచి తీసుకెళ్తుంది, లేదంటే స్థితుల్లోంచి తీసుకెళ్తుంది, ప్రతి స్థితిలో, ప్రతి దశలో మీరేం అనుభవిస్తారు, దానివల్ల మీలో ఏ మార్పులు వస్తాయి మానసికంగా, భావోద్వేగాల పరంగా అనేది నేను ఈరోజు వివరిస్తాను.
ఇది మన దేహంలో చక్ర వ్యవస్థ. ఇది మనందరికీ తెలుసు. అయితే మన మానసిక స్థితి లేదంటే మన జీవన విధానం గాని, మనం జీవితాన్ని చూసే విధానం గాని, ఇతరుల్ని ఏ రకంగా మనం అంచనా వేస్తున్నాం, ఇవన్నీ గూడా మన మనసు ఏ చక్రా నుంచి ఎక్కువగా పనిచేస్తోంది అనే దాన్ని బట్టి వస్తుంది. మనం ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు అహంకారాన్ని తగ్గించుకుంటూ మన లోపల ఎరుకని పెంచుకుంటున్నాం. అంటే కింద నుంచి పైకేసి వెళ్తున్నప్పుడు మీలో అహంకారం సన్నగిల్లి ఎరుకతో బ్రతికేటువంటి ఒక శక్తి పెరుగుతుంది. మీలో ఎరుక పెరిగే కొద్దీ మీలో జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలగటం, బయట లోకాన్ని అర్థం చేసుకోగలగటం, జీవితం పట్ల మీ దృక్పథాన్ని మీరు మార్చుకోగలగటం, మిమ్మల్ని మీరు మార్చుకోగలిగేటువంటి శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు పైకెళ్ళే కొద్దీ మీరు స్వతంత్రులవుతున్నారు. ఒక చక్రా స్థాయి నుంచి ఇంకో చక్రా స్థాయికి వెళ్ళినప్పుడు కొద్దో గొప్ప స్వాతంత్రం మీకు వస్తోంది. వ్యక్తిగత స్వాతంత్రం. ఆ స్వేచ్ఛ రావటం వలన, ఆ స్వేచ్ఛని గనుక మీరు సరిగ్గా ఉపయోగించినట్టయితే, మీరు ఇంకా పైకి వెళ్ళటం మొదలుపెడతారు. ఇది ఒక జన్మలో జరగనక్కర్లేదు. 2, 3 జన్మల మీదుగా కూడా జరగవచ్చు. కాకపోతే మీకు వచ్చినటువంటి ఈ స్వేచ్ఛని మీరు ఏ రకంగా వాడుకుంటారు? మళ్ళీ అహంకారంలోకి కూరుకోవడానికి వాడుకుంటారా? లేదంటే ఆధ్యాత్మికంగా ఎదగటానికి, ఇంకా వ్యక్తిత్వ వికాసం జరగటానికి వాడుకుంటారా? అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేటువంటి ముఖ్యమైన మార్పులు మీరు కింద నుంచి పైకేసి మనసు ప్రయాణం చేసినప్పుడు, ఇక్కడ నేను మనస్సు అంటున్నాను, కుండలిని అనట్లేదు. మన కుండలిని మూలాధారంలో నిద్రిస్తున్నా కూడాను మన మనస్సు అది వికసించే కొద్దీ దిగువ చక్రాల నుంచి పై చక్రాలకు వచ్చి పై చక్ర స్థాయి నుంచి పనిచేయటం మొదలుపెడుతుంది. ఉదాహరణకి మూలాధారంలో కూరుకుపోయి ఉన్నవాడు భయాల్లోంచి బ్రతుకుతాడు. అదే అతను ఆధ్యాత్మికంగా ఎదిగి 1, 2 జన్మల్లో అతని మనసు గనక అనాహత చక్రం నుంచి పనిచేయటం మొదలుపెట్టింది అనుకోండి, అతని అసలు స్వభావం ప్రేమ స్వభావం ఉంటుంది. అది ఎలా జరిగింది? కుండలిని మూలాధారంలోనే ఉంది. కాకపోతే మనస్సు వికసించింది. మనస్సు వికసించినప్పుడు మనం మారుతాం. ఇక్కడ స్వేచ్ఛ పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, ఎరుక పెరుగుతుంది. మనలో చక్కటి స్వభావం అనేది క్రమేపీ ఏర్పడటం, సత్వగుణం మీకు ప్రధానంగా కనిపిస్తుంది. మన మనస్సు దిగువ చక్రాలోంచి పై చక్రాలకి వచ్చినప్పుడు సాత్విక తత్వం పెరుగుతుంది ఆ మనిషిలో. దాంతో క్రమేపీ ఆ మనిషి మోక్షానికి వేసి వెళ్తాడు. అయితే ఇలా ముందుకు వెళ్ళే క్రమంలో ఇందాక నేను చెప్పినట్టుగా మీకు పూర్తిగా ప్రక్రియ కొంతమేర జరిగినా కూడా కొన్ని దశల నుంచి మనం వెళ్తాం. దాంట్లో మొదటి దశ ఏంటంటే మనలో ఇంకా జాగృతం, అంటే మనసు వికాసం అనేది మనకి మొదలు కాలేదు. అసలు ఇలాంటిది ఉందని సంగతి మనకి తెలియదు. మనకి ఆధ్యాత్మిక పరంగా మనకి దీక్ష కానీ, మనకి అటువైపు దృష్టి కానీ ఇంకా వెళ్ళలేదు. ఇది మొదటి దశ. ఇంచుమించు భూమి మీద జనాభా చాలా మంది ఇదే స్థితిలో ఉంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో చెప్పిన మాటలు, వాళ్ళ సంస్కృతి, దేశంలో చెప్పినటువంటి విషయాలు అవే వాళ్ళు నమ్మకాలుగా పెట్టుకుంటారు. ఆ నమ్మకాలు ఒక పరిధిలో బ్రతుకుతూ ఉంటారు. భయం అని, ద్వేషం అని, రేపు గడుస్తుందో లేదో అనేటువంటి ఒక సర్వైవల్ ఇష్యూస్, ఫియర్స్ అంటారు చూడండి, అట్లాంటివి. వాళ్ళు మొత్తంగా ప్రోగ్రామింగ్ అయ్యి ఉంటారు. ఆ ప్రోగ్రామింగ్ లోంచే వాళ్ళు లోకాన్ని చూస్తారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే గుంపులుగా బ్రతుకుతారు. అంటే వాళ్ళు ఏ సమాజానికో, ఏదో ఒక కులానికో, మతానికో దానికి కట్టుబడి ఆ కట్టుబాట్లలో బ్రతుకుతూ పక్క వాళ్ళని కూడా అదే కట్టుబాట్లలో ఉండమంటూ బ్రతుకుతారు. ఆ కట్టుబాట్లు అతిక్రమించి బయట ఏమైనా ఉందా లేదా అనేది చూసే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళు దేన్ని ప్రశ్నించరు. వాళ్ళలో భయం ఎంత ఎక్కువగా ఉంటుందంటే దేన్ని ప్రశ్నించరు. వాళ్ళు స్వంతంగా నిర్ణయం తీసుకుని సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళి వేరేగా వచ్చి నించోలేరు. వాళ్ళలో ఆ ధైర్యం ఉండదు, అంత వెలుగు వాళ్ళల్లో ఉండదు. వీళ్ళని వీళ్ళు వర్ణించుకోవటానికి వీళ్ళకి ఒక ఆధారం కావాలి. నేను ఇది అని చెప్పుకోవటానికి ఒక వర్ణనకి మనకి ఆధారాలు కావాలి. ఆ ఆధారం ఏంటి అంటే వీళ్ళకు ఉండేటువంటి పేరు, పరపతి, డబ్బు, ఆస్తులు, వాళ్ళు చేసే పని, నేను మంచివాణ్ణి,
నా అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఈ రకంగా వాళ్ళని వర్ణించుకుంటూ ఉంటారు. వాళ్ళ నమ్మకాలనే నిజాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి వస్తువులని, ధనాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. శరీరం చనిపోతే వాళ్ళు చనిపోతారని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి శరీర వ్యామోహం, ప్రతి దాని మీద ఆపేక్ష, ఎలాంటి ఆపేక్ష అంటే అహంకారం నుంచి వచ్చినటువంటిది. ఏదైనా పోతే పోగొట్టుకున్నాం అనే బాధతో ఎక్కువ ఏడుస్తారు. ఎక్కువగా కావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలని అత్యాస కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ వీళ్ళు బతికే విధానమే ఇలా ఉంటుంది. వాళ్ళలో ఉన్న దోషాలు వాళ్ళకి కనపడవు. ఎందుకంటే వీళ్ళల్లో ఎరుక అనేది ఇంకా లేదు. ఎరుకతో బ్రతికే మనిషి తనను తాను ప్రశ్నించుకుంటాడు. తను నిజం నుంచి బ్రతుకుతున్నానా లేదా అనేది చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళది చూసుకోలేరు. వీళ్ళకి ఎంతసేపటికి బయట లోకానికి ఒక ఇమేజ్ అనేది సృష్టించాలి. ఆ ఇమేజ్ సృష్టించడంలో అనవసరపు ఆడంబరాలు, గొప్పలు, ఇంకా కష్టాలని, కన్నీళ్ళని ఇలాగే వీళ్ళ జీవితం గడుస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా ఎక్కువగా మూలాధార చక్ర స్థాయి నుంచి వీళ్ళ మనస్సు పనిచేస్తుంది. వీళ్ళు కర్మ రుణాల్లో కూరుకుపోయి ఉంటారు. కాలం ఆ చక్రంలో గిరగిరా తిరుగుతూ అక్కడే బ్రతుకుతూ ఉంటారు. గతం అని, భవిష్యత్ అని ముందుకి వెనక్కి యుగిసలాడుతూ ఉంటారు. వీళ్ళు దేన్ని ప్రశ్నించరు. వాళ్ళని వాళ్ళు మెరుగుపరుచుకోవాలన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. మనం గనక చెప్పాము, ఇంతకన్నా నువ్వు ఎదగలవు అంటే వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళని అనుకునేటువంటి అవకాశం ఉంది. కానీ వీళ్ళల్లో కొంతమందికి వీళ్ళ మనస్సు వికాసం అనేది జరగటం మొదలు పెడుతుంది. మనం కూడా ముందు ఇదే దశలో ఉంటాం. ఒక స్థాయిలో ఎక్కడో మన లోపల ఏదో ఒక చలనం అనేది వస్తుంది. అది బహుశా మనకి మన గురువుల దీక్ష నుంచో, లేదంటే మన గత జన్మ పుణ్యఫలం నుంచో, లేదంటే ఒకవేళ మీరు స్టార్ సీడ్ అయితే కంటే ఆ తలం ఒక్క జ్ఞాపకాలు మీ లోపల ఇంకా సబ్కాన్షియస్ మైండ్లో అవి ఒక చలనం అనేవి సృష్టిస్తాయి. దానివల్ల ఈ మనిషి ఏంటంటే ప్రశ్నించటం మొదలు పెడతాడు. అన్నిటినీ ప్రశ్నిస్తాడు. అలా ప్రశ్నిస్తున్నప్పుడు అతను సమాధానాలు వెతుక్కునేటువంటి ఒక ప్రయత్నంలోకి వస్తాడు. ఇలాంటి మనిషి ప్రశ్నించుకుని తనని తాను అర్థం చేసుకునే ప్రయత్నంలో తను ఇప్పుడు సమాజం కట్టుబాట్లలో చాలా చోట్ల సంఘాల్లో ఇమ్మడలేడు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాల్ని ఇతను అలవర్చుకోలేడు. దాని మూలంగా ఇతను చాలా మందికి దూరం అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తన నిజంలోంచి బ్రతికే ప్రయత్నం ఈ మనిషి చేస్తున్నాడు. మనిషిలో జ్ఞానం పెరుగుతోంది, మనసు వికాసం జరుగుతోంది. అందరూ చూసేదానికంటే కూడా ఎక్కువ మనిషి చూడగలుగుతున్నాడు. ఇతను చూసేది తన తోటి వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ మనసు వికసించి లేదు. ఇతని మనసు వికసిస్తోంది. ఇతను జీవితంలో ఉండేటువంటి వస్తువులు, కర్మ సంబంధాలు, వీటికి మించి కూడా జీవితం ఉంది అన్న సంగతి గ్రహిస్తాడు. అంటే కేవలం ఈ భౌతిక దేహమే కాకుండా దీనికి మించి నేను ఉన్నాను అనేటువంటి ఒక ఎరుక ఆ మనిషిలో మొదలవుతుంది. ఈ భౌతిక దేహం నేను కాదు, ఇంతకు మించి కూడా ఉన్నాను, అదేంటో నేను తెలుసుకోవాలి. బయట జరిగే విషయాల నుంచి అతనికి ఆనందం లభించదు. వస్తువుల నుంచి వచ్చే విషయాలకి అంతగా అతనికి ఆనందం లభించదు. అతను ఇప్పుడు ఎక్కువగా తన లోపలికి తుంగి చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు చాలా లోతుల్లోంచి ఆలోచిస్తారు. ఈ దశలో వాళ్ళు నిద్రలోంచి, మనకి మాయలో మనం నిద్రపోతూ ఉంటాం, ఆ నిద్రలోంచి మనం ఇక్కడ లేస్తున్నాం. ఈ మనిషి లేచి పక్క వాళ్ళని లేపాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఆ చేసినప్పుడు ఏంటంటే పక్క వాళ్ళు తిడతారు, ఇతనికి ఏదో దోషం ఉంది, అపార్థం చేసుకోవటం, ఆ మనిషిని తిరస్కరించటం, ఇలాంటివి ఆ మనిషి అనుభవిస్తాడు. ఎందుకు అనుభవిస్తాడు అంటే మనం నిద్ర లేచినప్పుడు మూలాధార చక్రంలో ఉన్నటువంటి చాలా కట్టుబాట్లు, నియమాలు సమాజపరంగా వచ్చినవి ఇప్పుడు మనం వాటిని పాటించడానికి ఇష్టపడం. ఎందుకంటే అవి అహంకారం నుంచి వచ్చాయని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. వేరే వాళ్ళకి చెప్పినా మనం బాధిస్తున్నాం అనే వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి అది కనపడుతుంది, నిజం కనిపించట్లేదు. వాళ్ళకి కనపడింది మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనిషి ఏంటంటే కష్టాలకి కొద్దిగా
ఒత్తిడికి గురి అవుతాడు. ఎందుకు గురి అవుతాడు అంటే చాలామంది ఇక్కడ వాళ్ళు వాళ్ళ కుటుంబానికి భిన్నంగా ఉన్నారని, చుట్టుపక్కల వాళ్ళకి భిన్నంగా ఉన్నారన్న సంగతి వాళ్ళు గ్రహించటం మొదలుపెడతారు. ఆ గ్రహించే కొద్దీ వాళ్ళలో తీవ్రమైనటువంటి వ్యధ అనేది వస్తుంది. అంతేకాకుండా చుట్టుపక్కల మనుషుల నుంచి ఒత్తిడి కూడా వస్తుంది. వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ మనిషి ఇంకా లోతుల్లోకెళ్ళి నేను ఎవరు అనే దానికి జవాబు వెతుక్కునే ప్రయత్నంలో చాలామంది గురువుల దగ్గరికి, చాలా ఆధ్యాత్మిక ప్రాంతాలకి ఎక్కడ సమాచారం దొరుకుతుంది? ఎక్కడికి వెళ్ళాలి? అని వెతుక్కునేటువంటి ఒక స్థితిలో ఉంటాడు. ఇక్కడ ఆ మనిషికి జీవితం అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు అతని గతం తాలూకు విషయాన్ని తిరస్కరించేశాడు తన జీవితంలో. ఇక్కడ తనేంటో తను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సమయంలో ఆ మనిషికి చాలా దుఃఖం. జీవితంలో ఒక గందరగోళ పరిస్థితి. ఏది అర్థం కాదు. అలాంటి ఒక స్థితిలో ఈ మనిషి ఇప్పుడు కూరుకుని ఉంటాడు. ఇది సహజంగా వచ్చేటువంటి దశ. ఒకవేళ మీది గనక కుండలిని జాగృతమైతే గనక మీరు ఈ దశని ఇంకా చాలా తీవ్రంగా అనుభవిస్తారు. ఒకవేళ అది గనక మీకు ఆధ్యాత్మిక పరంగా వచ్చినటువంటి జాగృతి అన్నట్టయితే కాస్త తక్కువ స్థాయిలో మీకు ఆ తీవ్రత అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న వ్యక్తికి చాలా తేలిగ్గా అలసిపోవటం, ఈ మూలాధార చక్ర విషయాలకి సంబంధించిన విషయాలని అతను తట్టుకోలేడు. ఉదాహరణకి అతనికి ఆస్తులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆస్తుల మీద, ఇళ్ల మీద, ఫ్లాట్ల మీద రిపేర్లని, ఎవరో అద్దిచ్చారని, ఇంకొకళ్ళు అద్దె ఇవ్వలేదని, ఈ విషయాలన్నీ ఉంటాయి చూడండి. ఇతను తీసుకోలేడు. ఎందుకు తీసుకోలేడంటే అవన్నీ మూలాధార చక్ర స్థాయికి సంబంధించినటువంటి విషయాలు అయ్యేసరికి ఇలాంటి విషయాలు అతను పరిష్కరించే సమయంలో అతనికి ఏమవుతుందంటే తెలియని అలసట వచ్చేస్తుంది. ఇవన్నీ నా వల్ల కాదు అనిపిస్తుంది. గతంలో చాలా తేలిగ్గా చేసేవాడిని, ఈ పనులు ఇప్పుడు చేయలేకపోతున్నాను. నాకు ఈ అద్దవాళ్ళు వద్దు, ఈ డబ్బు వద్దు, ఆస్తులని వదిలించుకుంటే అయిపోతుందా అనుకునేటువంటి స్థితికి మనిషి వెళ్తాడు. ఈ మనిషికి మూలాధార చక్రానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి వల్ల అలసట అనేది వస్తుంది. కర్మ సంబంధాల వల్ల అలసట వస్తుంది. ఇతని శక్తిని హరించే వాళ్ళందరినీ జీవితంలో ఉంచుకోవటం వల్ల అతనికి అలసట వచ్చేస్తుంది. చాలా తీవ్రమైనటువంటి అలసట. ప్రతి చిన్న పని చేయడానికి ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక పార్టీకి వెళ్ళారనుకోండి, అక్కడ పార్టీలో 10 మందితో కలిసి నవ్వుతో మాట్లాడటానికి, అక్కడ ఇమిడిపోవటానికి మనిషికి మామూలు కన్నా ఎక్కువ శక్తి పెట్టాల్సి వస్తుంది. లోపల నుంచి చేయలేకపోతున్నాడు. కాకపోతే మొహమాటానికి 10 మందిలో ఎందుకు అన్నట్టుగా తన మీద తాను చాలా ఒత్తిడి పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకనే ఇంటికి వచ్చాక వీళ్ళు అలసిపోతారు. వీళ్ళ అసలు తత్వాన్ని, వీళ్ళ ఆలోచనని దాచే ప్రయత్నం చేసినా అది వాళ్ళు దాచుకోలేరు. వాళ్ళకి ఏంటంటే ఇది నేను కాదు, నేను కానప్పుడు నేను నా నిజాన్ని లోకానికి వ్యక్తపరచాలి. ఎన్నో పొరల కింద, అహంకార పొరల కింద నా నిజం అనేది దాగి ఉంది. ఆ నిజాన్ని బయటికి నేను తీయాలి. ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి ప్రయాణంలో ఈ మనిషి తన మీద తనకున్నటువంటి ద్వేషాన్ని ఎదుర్కోవాలి. ఇక్కడ చాలా మందికి రకరకాల అడిక్షన్స్ ఉంటాయి, వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాల నుంచి బయటపడేటువంటి ఒక విధంగా, లేదంటే ఆ పదంలో వాళ్ళకు ముందుకెళ్ళాలి. వాళ్ళల్లో ఉన్నటువంటి కర్మ సంబంధాలు, ఆశాపాశాలని తెంచుకునే ప్రయత్నంలో ఇక్కడ మనిషి ఉన్నాడు. ఇక్కడ తీవ్రమైనటువంటి భావోద్వేగాలు అనుభవిస్తారు. కుండలిని సిమ్టమ్స్ ఇక్కడే మొదలవుతాయి. సబ్ కాన్షియస్ మైండ్ ఇక్కడే తెరుచుకోవటం మొదలు పెడుతుంది. చాలా మందికి దీర్ఘకాలిక రోగాలు అనేవి కూడా, అంటే ఏవైతే సబ్ కాన్షియస్ మైండ్లో దాగి ఉన్నాయో ఆ రోగాలన్నీ బయటికి బహిర్గతం అవటం మొదలు పెడతాయి. ఈ రోగాలని మనకి ఎన్నో జన్మల బట్టి అక్కడ దాగి ఉన్నటువంటి రోగాలు బయటికి రావటం మొదలు పెడతాయి. జీవితంలో అనూహ్యమైన మార్పులు, అనుకోని మార్పులు, అంటే మనల్ని జీవితంలో వెనక్కి నెట్టేసే మార్పులు. అంటే ఎవరినైతే ప్రేమించామో ప్రేమించే వ్యక్తి వదిలిపోతారు. ఏదైతే నాది అనుకున్నామో అవన్నీ పోగొట్టుకుంటాం. బహుశా ఉద్యోగం పోతుంది, ఆరోగ్యం పోతుంది, జీవితం కిందకేసి పతనం అవటం మొదలవుతుంది. ఇక్కడ మనిషికి అర్థం కానిది ఏంటంటే, నన్ను నేను మార్చుకోవడానికి ఇంత నేను ప్రయాసపడుతుంటే నాకెందుకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, నేను పైకి వెళ్ళాల్సిన మనిషిని కిందకెందుకు పడుతున్నాను అనేది మనిషికి అర్థం కాదు.
పైగా ఈ వ్యక్తి ఇక్కడ మామూలు కన్నా మించి ఎక్కువ రిస్కులు తీసుకుంటారు జీవితంలో వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు మూలాధార చక్రంలో ఉన్నటువంటి భయాన్ని అధిగమించే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళు కొద్దిగా మూలాధార చక్ర స్థాయిలో మనస్సు ఉన్నప్పుడు అక్కడ భయంలో కూరుకుపోయి మనిషి ఎక్కువ జీవితంలో రిస్కులు తీసుకోరు. కానీ ఇక్కడికొచ్చేసరికి మనిషి మామూలు కన్నా ఎక్కువ రిస్కులు తీసుకుంటారు. దానివల్ల కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకునేవి వాళ్ళని ప్రమాదంలో, ఆపదలో పడేస్తాయి. దీనివల్ల తీవ్రమైనటువంటి భావోద్వేగాలు, కోపం, దుఃఖం, లజ్జాభావం ఇలా రకరకాల భావోద్వేగాలు తీవ్రంగా బయటికి విడుదలవుతూ ఉంటాయి. వాళ్ళకి ఈ భావోద్వేగాల్లో కొట్టుకుపోతూ ఉంటారు. వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఈ భావోద్వేగాలు ఇంకా బయటకొస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయంటే మన లోపల ఉన్నటువంటి ఆహ్, దైవిక శక్తి ఏదైతే పెరుగుతోందో ఇప్పుడు. ఎందుకంటే మన మనసు వికసిస్తోంది. మూలాధార చక్ర స్థాయి నుంచి స్వాదిష్టాన చక్ర స్థాయికేసి వస్తున్నాడే మనిషి. జలతత్వం. ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుందంటే, మన లోపల చేతనాస్థితి పెరుగుతుంది. చేతనాస్థితి పెరిగేసరికి, పెరిగిన చేతనాస్థితి ఏం చేస్తుందంటే, మన జీవితంలో మూలాధారానికి సంబంధించినటువంటి అనవసరపు విషయాన్ని తొలగించటం మొదలుపెట్టేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇల్లు శుభ్రం చేస్తున్నారు. ఇంట్లో పాత చెత్త సామాను ఉంటుంది. అయి మనం పెట్టుకోము తిరిగి వెనక్కి. మంచి సామాను గూడా ఉండొచ్చు. బహుశా ఈ సామాను ఇంకో 5 ఏళ్ల తర్వాత వాడతాను, 10 ఏళ్ల తర్వాత వాడతానని మనం లోపల దాచినటువంటి ఎన్నో సామాన్లుంటాయి. అవి జీవితకాలంలో ఎప్పుడు వాడం. కాకపోతే కాపీర్నానికి దాచుకుంటాం. ఇప్పుడు అలాంటి సామాన్ని గూడా తీసి బయట పడేయాల్సొస్తుంది. ఇల్లు మొత్తం ఖాళీ చేయాల్సొచ్చేటువంటి స్థితి ఇది. అదే ఉదాహరణ మీ శరీరానికి మీరు అమలు చేసుకున్నట్టయితే, మీ శరీరంలో ఉన్నటువంటి ఆలోచనలు గాని, నమ్మకాలు గాని, మీ కథలు గాని, ఇష్టాయిష్టాలు గాని ఇవన్నీ గూడా సామాన్లాంటివి. తీసి బయటికి పడేస్తోంది. ఈ శక్తి, విశ్వశక్తి ఏం చేస్తోందంటే, మీ ఆధ్యాత్మిక చేతనాశక్తి పెరిగినప్పుడు, మీరు ఆ దిశగా ప్రయత్నం చేసినప్పుడు, మీ జీవితంలో అక్కర్లేని విషయాన్ని తీసి బయట పడేస్తుంది. పడేస్తున్నప్పుడు, అది తెగిపోతున్నాయి చూడండి సంబంధాలు. వస్తువులతో గూడా మనకి సంబంధాలుంటాయి. నాకిష్టమైన కారు, నాకిష్టమైన కుక్క, నాకిష్టమైన మనిషి, అన్నిటి మీద మనం ప్రేమని అంటే పాసాన్ని పెంచుకుంటాం. అవి తెగిపోతున్నాయి. తెగిపోయేటప్పుడు అవి అంత తేలిగ్గా తెగవు. ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగాలొస్తాయి. బలవంతంగా అవి మన జీవితం నుంచి లాగేసినట్టుగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇక్కడ అంత తేలిగ్గా మనం వాటిని వదలలేము. మన ఉనికి ఇక్కడ ఆధారం ఏమిటి అంటే, ఈ స్థాయిలో మనుషులు. నన్ను నేను తెలుసుకోవాలి. నన్ను నేను ఎలా తెలుసుకుంటాను? నేను జీవితంలో నిర్వహించేటువంటి పాత్రలు. వీరికి తండ్రిగా, ఆ మనిషికి స్నేహితుడిగా, ఈ మనిషికి తల్లిగా, ఇలా మనల్ని మనం పాత్రల్లో పెట్టుకుంటాం. రకరకాల పాత్రలు పోషిస్తూ, ఆ పాత్రలకి న్యాయం చేసేటువంటి ప్రయత్నంలో ఆ కథల్లో కూరుకుపోతాం. ఆ పాత్రల్లో కూరుకుపోతాం. ఇక్కడ ఈ స్థితిలో నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పుడు నన్ను నేను ఒకళ్ళకి చెల్లిగా, ఒకళ్ళకి అమ్మగా నేను గనక వర్ణించుకుంటే నన్ను నేను ఎప్పటికీ తెలుసుకోలేను. కాబట్టి నన్ను నేను తెలుసుకోవాలంటే ముందు ఈ పాత్రల్లోంచి బయటికి రావాలి మనం. ఈ పాత్రల్లోంచి బయటకొచ్చేటప్పుడు గూడా మనకి చాలా కర్మ సంబంధాలనేవి మన జీవితం నుంచి వెళ్ళిపోతుంటాయి. ఆ వెళ్ళిపోయేటప్పుడు గూడా మనకేమనిపిస్తుందంటే, ఏదో చాలా పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి అతనికి మూలాధారం ప్రోగ్రామింగ్ లేదు. తిరస్కరించేశారు గాబట్టి, ఈ స్థాయిలో వీళ్ళకుండేది ఏంటంటే, వాళ్ళతో వాళ్ళకి సంబంధం సరిగ్గా ఉండాలి. లేదు అంటే చుట్టుపక్కల వాళ్ళతో, వాళ్ళ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులతో వాళ్ళకి సంబంధం. ముఖ్యంగా భార్యతో గాని, భర్తతో గాని సంబంధం సరిగ్గా ఉండాలి. ఆ పాత్రని వాళ్ళు పోషించే ప్రయత్నంలో అక్కడ వచ్చే సమస్యలు, వాళ్ళ మీద వాళ్ళకున్న ద్వేషం అంతా అక్కడ బయటకొస్తుంది. ఎందుకంటే ఇక్కడ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనలో ఉన్న మంచి, చెడు 2 ఇక్కడే ఉంటాయి. అవన్నీ ఇక్కడ బయట బహిర్గతం అవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ కాసేపు మనకెలా అనిపిస్తుందంటే జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. కాసేపు మనల్ని మనం తిరిగి ఆవిష్కరించుకున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఆ పోతే పోయిందిలే నాకది లేకపోతేనే బావుందనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇంకా ఒక గందరగోళం ఉంది. ఇంకా పూర్తిగా మనిషిలో నిలకడ అనేది రాలేదు. ఉదాహరణకి ఒక మనిషి తన కోరిక ఏమిటి అంటే, నాకు నా నిజమైన ప్రేమ నాకు జీవితంలో దొరకాలి. జన్మ జన్మాల ప్రేమ నాకు దొరకాలి.
ఇలాంటి వ్యక్తి ఏంటంటే బయట ప్రేమని కోరుకుంటున్నాడు. ఆ జన్మజన్మాల ప్రేమని వెతుక్కోవటంలో ఎవరితోనో ప్రేమలో పడతాడు. పడి ఇతని మనసులో ఏదైతే ఆలోచన ఉందో జన్మజన్మాల ప్రేమ అని, ఆ మనిషినే అనుకుంటారు వాళ్ళు. ఆ మనిషి వదిలి వెళ్ళిపోయిందనుకోండి, మోసం చేసిందనుకోండి, వీళ్ళు తట్టుకోలేరు. ఎందుకు తట్టుకోలేరు అంటే వీళ్ళు ప్రేమని బయట నుంచి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ లోపల ప్రేమ లేదనుకుంటున్నారు. వాళ్ళ లోపల ప్రేమ లేదు కాబట్టి వాళ్ళకి ప్రేమ బయట నుంచి కావాలి. అది బయట నుంచి వచ్చేది అని అనుకుంటున్నారు. ఇలా మనకి ప్రేమకి సంబంధించి, మనకి సంబంధించి చాలా అపోహలు ఉంటాయి. ఇవన్నీ మనకి జీవితంలో ఎదురు దెబ్బలు ఈ స్థాయిలో తగిలినప్పుడు అపోహలు క్రమేపీ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంటాయి. ఒకటి రెండు సార్లు గట్టిగా దెబ్బ పడింది అనుకోండి, ఈ వ్యక్తి ఏం చేస్తాడు? నాకు ప్రేమ బయట నుంచి రాదు అనేది అతనికి అర్థమైపోతుంది. నేను లోపల స్వతంత్రుణ్ణి అయినప్పుడే ప్రేమ నా జీవితంలోకి వస్తుంది. నేను బలహీనుడిగా ప్రేమ అనేది బయట నుంచే రావాలి అని తాపత్రయపడుతూ బయట నుంచి వచ్చే ప్రేమ కోసం నేను బికారిలాగా బ్రతుకుతున్నంత కాలం నాకు ప్రేమ బయట నుంచి రాదు. నాకు లోపల ఈ ఆలోచన ఏదైతే ప్రేమ నాకు బయట నుంచి రావాలి అనేది, దాని నుంచి నాకు స్వతంత్రం వచ్చినప్పుడు, విముక్తి వచ్చినప్పుడే నా జీవితంలోకి ప్రేమ వస్తుంది. ఈ విషయం తనకు అర్థం కావాలి అంటే 2-3 దెబ్బలు పడాలి. ఇక్కడ దెబ్బలు పడ్డప్పుడు ఏంటంటే ఈ మనిషికి నిజమైనటువంటి అనుబంధము కర్మ సంబంధానికి తేడా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి పాఠాలు కూడా బాధ రూపంలో, నొప్పి రూపంలో దాగి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే నొప్పిలో మన దేహం అనేది తెరుచుకుంటుంది. నేను మాట్లాడుతూ ఉంటాను కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ అంటే వ్యాకోచం, సంకోచం. మనం ఈ స్థితుల్లోంచి ఆధ్యాత్మిక ప్రక్రియలో వెళ్తూ ఉంటాం. నేను దాని మీద వీడియో చేసి ఉన్నాను. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. చూడనట్టయితే చూడండి, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీ మనసు ఒక్క చక్ర స్థాయి నుంచి పై చక్రానికి వెళ్ళాలంటే మీలో ఎక్స్పాన్షన్ అంటే వ్యాకోచం అనేది జరగాలి. శరీరం, మనసు తెరుచుకోవాలి. అది ఎక్కడ తెరుచుకుంటుందంటే మనం తీవ్రమైనటువంటి దుఃఖంలోకి వెళ్ళినప్పుడు శరీరం, మనసు తెరుచుకుంటాయి. ఆ దుఃఖం మనల్ని ఇట్లా తెరిపిస్తుంది. అది తెరుచుకున్నప్పుడే మన మనసు పైకేసి వెళ్తుంది. కింద విషయాలు వదిలేసి పైకేసి వేస్తుంది. అందుకనే మనకి జీవితంలో చాలా గుణపాఠాలు మనకి, లేదంటే పాఠాలు మనకి నొప్పి బాధలోంచే వస్తాయి. మన సంతోషంగా ఉన్నప్పుడు రాదు. సంతోషం మన దేహాన్ని ముఖ్యంగా మనం దిగువ స్థాయిలో ఉన్నప్పుడు మనకి బయట వస్తుపరంగా వచ్చే సంతోషం నుంచి మన మనసు వికసించదు. మనకి శరీరానికి, అహంకారానికి ఆనందం కలుగుతుందే తప్ప మనసు వికసించదు. నొప్పి బాధలో మనకి బలవంతంగా లోపలికి చూసుకోవాల్సి వస్తుంది. బలవంతంగా మన శరీరం, మనసు వికసించాల్సి వస్తుంది, తెరుచుకోవాల్సి వస్తుంది. మనకి ఆ వ్యాకోచం జరిగినప్పుడు, మన మనసు పైకేసి ఎదిగినప్పుడు మనకు కాస్త జీవితం అర్థమవటం మొదలుపెడుతుంది. ఇక్కడ మనల్ని మనం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏ రకంగా చేస్తున్నాం? మన సంబంధ బాంధవ్యాల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మన ఆధారం, మన ఉనికి, మన సంబంధ బాంధవ్యాలు. నాకున్నటువంటి సంబంధం, బయట వ్యక్తులతో నాకున్నటువంటి సంబంధం అంటే దగ్గర వాళ్ళతో. కానీ ఇక్కడ మనిషిలో ఎరుక పెరుగుతోంది. మూలాధార చక్ర స్థాయి కంటే కూడా మనిషిలో ఎరుక అనేది ఎక్కువ ఉంది, జ్ఞానం అనేది ఎక్కువ ఉంది. తనకు మించి ఇంకొకళ్ళ గురించి ఆలోచించగలుగుతున్నాడు. మూలాధార చక్ర స్థాయిలో ఉన్న వ్యక్తి కేవలం తన వరకే ఆలోచించుకుంటాడు. కనీసం కట్టుకున్న పెళ్ళం, కన్న పిల్లల గురించి కూడా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు చాలా స్వార్థంలో ఉంటారు. ఈ స్థాయిలో, ఈ రెండో దశలో ఏంటంటే మనకి బయట నుంచి మనల్ని ఉద్రేకపరిచే విషయాలు, భయపెట్టే విషయాలు, బాధకి గురి చేసే విషయాలు చాలా వస్తూ ఉంటాయి. మన గతం తాలూకు జ్ఞాపకాల్లోంచి కూడా చాలా వచ్చి మనల్ని పొడుస్తూనే ఉంటాయి. మనకి తీవ్రమైనటువంటి కోపం వస్తుంది. మనకి ఎలా అనిపిస్తుంది అంటే నేను జీవితాన్ని చాలా కష్టపడి ఇట్లా దగ్గరగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల కాదు, వదిలిపడేస్తే అయిపోతుంది అనిపిస్తుంది. ఏదైతే నేను పోషించే పాత్రలు ఉన్నాయో, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో, ఇప్పుడు నా ఉనికి వీటి మీద ఆధారపడి ఉంది.
నన్ను నేను వీటి ద్వారా తెలుసుకుంటున్నాను. నేను ఇవి అని అనుకుంటున్నాను. అంతేకాకుండా నేను అనుభవించేటువంటి తీవ్రమైన భావోద్వేగాలు కూడా నేననే అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ కలగలిసి ఏంటంటే మన జీవితంలో ఒక రకమైనటువంటి క్లిష్టమైన స్థితిని పట్టుకొస్తాయి. ఈ క్లిష్టమైన స్థితుల వలన దీన్ని భరించలేక మనం చాలా మందిని తీసేయాల్సి వస్తుంది జీవితం నుంచి. వీళ్ళంతా వద్దు, కొంతకాలం వెళ్ళి ఒంటరిగా ఉండాలి. నాకు ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను. నాకేం అర్థం కావట్లేదు. పైగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రతికూలంగా ఉన్నారనుకోండి. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి మనుషుల నుంచి కాస్త దూరంగా వెళ్తే కాస్త ప్రశాంతత దొరుకుతుందేమో అనిపించేటువంటి ఒక స్థితిలో మనిషి ఉంటాడు. ఎందుకంటే మనకి మానసిక వికాసం 10 మందిలో కూర్చున్నప్పుడు జరగదు. మనం ఒంటరిగా ఉండి మనం అంతర్ముఖులమైనప్పుడు మనకి మానసిక వికాసం అనేది ఎక్కువగా జరుగుతుంది. నొప్పి వల్ల మన దేహం, మనసు తెరుచుకుంటాయి. చాలా విషయాలు వదిలేసుకోవటం వల్ల నేను ఇది కాదు, నేను అది కాదు అనుకున్నప్పుడు ఏంటంటే అహంకారం ఏదైతే మిమ్మల్ని ఆ స్థాయిలో ఆ రకంగా పట్టి పీడిస్తుందో అహంకారాన్ని కొంతవరకు మీరు తీసి బయటపడేస్తున్నారు. అహంకారం బయటికి వెళ్ళేసరికి మీ దేహంలో కొంత ఖాళీ జాగా, మనసులో ఖాళీ జాగా అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు మనసు ప్రశాంతత కోరుకుంటోంది. నాకు ఇవేం వద్దు, నేను వెళ్ళి ఎక్కడో ఒంటరిగా ఉంటాను. నాకు జీవితంలో ఏది అనుకూలంగా లేదు, అన్నీ ఏదో జీవితం అంతా చిన్న భిన్నం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ నాకు వద్దు, నేను వెళ్ళి ఒంటరిగా ఉంటాను. ఎవరినైనా గురువుల్ని వెతుక్కోవటము, సాధన చేసే ప్రయత్నం చేయటము, లేదంటే ఏదైనా వాళ్ళ రోగాలకి చికిత్స ఇలా వెతుక్కునే ప్రయత్నంలో అంటే వాళ్ళు ప్రతిదానికి సమాధానం వెతుక్కుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు సమాధానం బయట నుంచి వస్తుందని సమాధానం కోసం చూస్తున్నారు. ఇది రెండో దశ. తర్వాత వచ్చేది మూడో దశ. ఈ మూడో దశలో ఏంటంటే ఈ మనిషి ఇంచుమించు చాలా మంది జీవితం నుంచి తీసేసి ఉంటారు. ఇక్కడ తీవ్రంగా ఏడుస్తారు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వాళ్ళను వాళ్ళు ఏ రకంగా వర్ణించుకున్నారో మొత్తం జీవితంలో ఇప్పుడు ఆ వర్ణనలన్నీ వెళ్ళిపోయాయి. వాళ్ళని వాళ్ళ సంబంధ బాంధవ్యాల ద్వారా కూడా వర్ణించుకున్నారు. ఇప్పుడు అవి కూడా వాళ్ళకి వెళ్ళిపోయాయి. వాళ్ళకి అవన్నీ ఇప్పుడు ముఖ్యం కాదు. వాళ్ళు ఏంటో వాళ్ళకి ఇప్పుడు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏంటో వాళ్ళకి అర్థం కాక, వాళ్ళ జీవిత పరిస్థితి వాళ్ళకి అర్థం కాక, ఇది ఒక చీకటి చోటు. ఆ చీకటిలో, అంధకారంలో ఈ మనిషి ఏడుస్తూ ఉంటాడు. మనసుకేం అర్థం కాదు, బయట ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, తీవ్రంగా ఏడుస్తూ వ్యధలో ఉంటాడు. ఆ ఏడుపులో చాలా అహంకారం కరిగిపోతుంది. ఇలా చాలా మంది ఇక్కడ కొన్ని నెలల పాటు, కొంతమంది అయితే ఏళ్ల పాటు కూడా ఇలా ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళు నేను ఇది, నేను అది అని ఏదైతే వాళ్ళు వర్ణించుకున్నారో ఇప్పుడు ఆ వర్ణనలన్నీ అబద్ధాలు అయిపోయాయి. అబద్ధాలు అయ్యేసరికి వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియదు. అంతక్రితం వాళ్ళకి దుఃఖం వస్తే దుఃఖాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో వ్యసనం పెట్టుకునేవారు. సాయంత్రం అయితే మనసు లోపల దుఃఖం బయటకు వచ్చేది. దుఃఖం చూడకుండా ఉండటానికని మందు వేసుకునేవాడు. రోజు మందు తాగేసరికి ఆ దుఃఖం వెళ్ళిపోయేది మళ్ళీ లోపలికి. వాళ్ళ దుఃఖం అంతా తెలిసేది కాదు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఆ అడిక్షన్స్ కూడా వాళ్ళు ఉంచుకోలేరు. అడిక్షన్స్ కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. ఆ వదిలేసుకోవటం వల్ల ఏమవుతుందంటే లోపల మనసులో అణిచిపెట్టుకున్నటువంటి బాధ, దుఃఖం, పాశాలు, ఆ కర్మ తాలూకు విషయాలన్నీ బయటకు వస్తాయి. కొంతమందికి వాళ్ళ ప్రేమలో పడి ఆ ప్రేమలో కొట్టుకుపోతూ ఆ ప్రేమ ఎక్కడో తెగిపోతుంది. ఆ ప్రేమలో ఉంటూ లేదంటే ఆ ప్రేమ అనేటువంటి ఒక వ్యసనం అంటే ఇది శారీరకంగా వచ్చేటువంటి కామం అనుకోవచ్చు. ఇది ప్రేమ కాదు, ఇది వ్యసనం లాంటిది. ఇలాంటి వాటిలో పడి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో విషయాల్ని అణిచేసుకుంటారు. అంటే బయట చిన్న చిన్న ఆనందాలు వెతుక్కుంటూ ఈ ఆనందాలు వెతుక్కోవటం వల్ల ఏంటంటే మనసు లోపల సబ్కాన్షియస్ మైండ్లోవి బయటికి రావట్లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు చేయలేరు, అన్నీ వదిలేసుకుంటారు. వదిలేసుకునేసరికి ఇప్పుడు ఎక్కడికి తప్పించుకోలేరు. ఆ మనసులో ఉన్న చీకటి అంతా బయటకు వస్తుంది, మనసులో ఉన్న దుఃఖం అంతా బయటకు వస్తుంది. అది ఎందుకు బయటకు వస్తుంది? అహంకారం కరిగిపోతుంది కాబట్టి. ఈ స్థాయిలో అహంకారం కరిగిపోతూ వెళ్ళిపోతూ
మీలో ఒక అగాధాన్ని సృష్టిస్తుంది. ఆ అగాధంలో ఇంకా వెలుతురు రాలేదు. ఇదొక చీకటి చోటు. ఇక్కడ మీ మీద మీకున్నటువంటి ద్వేషం కూడా బయటకొస్తుంది. కోపం, తీవ్రమైనటువంటి కోపం, దుఃఖం, లజ్జాభావం అన్నీ బయటకొస్తాయి. ఏదైతే మీ లోపల దాగి ఉందో, మనసులో అణిచి పెట్టుకున్నారో అన్నీ బయటకొస్తాయి. ఇక్కడ మీ పాత రుణాలు, కర్మ సంబంధాలు వెళ్ళిపోయాయి మీ జీవితం నుంచి. మీ పాత జ్ఞాపకాలు కరిగిపోతున్నాయి. మీ ఆలోచనలు కరిగిపోతున్నాయి. అవన్నీ ఇప్పుడు నేను కాదు. ఆ జ్ఞాపకాలు కూడా నేను కాదు అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నప్పుడు మీ గతం కరిగిపోతోంది. ఆ కరిగిపోయే గతం మీకు కన్నీళ్లుగా వస్తోంది. మీరు పాత మనిషి కాదు. ఆ పాత మనిషి చనిపోయాడు. ఆ చనిపోయిన పాత మనిషి కోసం మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు. కనీసం మీకు ఆ చనిపోయిన పాత మనిషి గురించి మీకు తెలుసు. కానీ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మనిషి ఏంటో మీకు అర్థం కావట్లేదు. అందుకనే ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుందంటే జీవితంలో దారి తప్పిపోయానేమో, నేను సరైన దిశలో ఉన్నానా లేదా, తప్పుడు దారిలోకి వెళ్ళిపోయానా, గందరగోళం, ఒంటరివాడిని అయిపోయాను, నాకు ఆధారం లేదు, రేపు ఎలా గడుస్తుందో, లేదంటే ఇట్లాగే ఒంటరిగా చనిపోతానేమో, నేను ఎందుకు అందరిలాగా బ్రతకలేకపోతున్నాను. ఇది చాలా భయాన్ని కలిగించేటువంటి ఒక స్థితి. ఇక్కడ ఏమవుతోందంటే మీకు మణిపూరక చక్రం. మణిపూరక చక్రం అంటే మీకు కింద నుంచి 3వ చక్రం. ఇక్కడ చూడండి పసుపు రంగులో ఉంది కదా చక్రం. ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది ఇక్కడ మీకు. అది అగ్నితత్వం. ఈ అగ్ని మీ లోపల రాజుకుంటుంది. శరీరం వేడి పెరుగుతుంది. ఈ వేడిలో మీ గతం కాలిపోతుంది. ఈ గతం తాలూకు మీ ఉనికి కాలిపోతుంది. ఆ ఉనికి కాలిపోతున్నప్పుడు చనిపోయిన ఆ ఉనికి కోసం మీరు ఏడుస్తున్నారు. ఇక్కడ పాతది వెళ్ళిపోయింది, కొత్తది ఇంకా రాలేదు. దాని మూలంగా ఇక్కడ మనకి ఈ చీకట్లో మనకి భయం వేస్తుంది. తీవ్రమైన ఒత్తిడిలో కూడా మనం గురి అవుతాం. ఇక్కడ మనకి ఎందుకు బ్రతుకుతున్నాం, దేనికోసం బ్రతుకుతున్నాము అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే నేను దీనికోసం బ్రతుకుతున్నాను, దానికోసం బ్రతుకుతున్నాను అనుకున్నవన్నీ వెళ్ళిపోయాయి మన జీవితం నుంచి. మనకి బ్రతకటానికి ఏమీ ఆధారం కూడా లేదు అక్కడ. దీనికోసం నేను బ్రతకాలి అనేది కూడా లేదు అక్కడ ఏమీను. ఒక ప్రేరణ లేదు మనకి బ్రతకటానికి. కొన్నిసార్లు ఈ చీకటిలో ఇలా ఏడుస్తూ బతికే బదులు చావటం మంచిదేమో అనిపిస్తుంది. అది తేలిగ్గా విడుదలైపోతాం. ఇదంతా అనుభవించాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఈ బాధ ఎలా అనిపిస్తుందంటే మనకి ఒక చాలా నెమ్మదిగా రోజు కాస్త కాస్త చస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికంటే ఒకరేసారి చనిపోతే మంచిదేమో అనిపిస్తుంది. ఇలా మీకు అనిపించడానికి మీ దేహంలో ప్రక్రియ చాలా తీవ్ర స్థాయిలో జరగాలి. ఒకవేళ మీ దేహంలో ప్రక్రియ ఇంత నేను చెప్పినంత తీవ్ర స్థాయిలో జరగకున్నా కూడా కొద్దో గొప్ప ఇవన్నీ మీరు అనుభవిస్తారు. ఇక్కడ మనకి విడుదల కావాలి. గతం అనేది వెళ్ళిపోతోంది. దాని నుంచి విడుదల వస్తుంది. అంటే దిగువ చక్రాలకి సంబంధించినటువంటి విషయాల్లోంచి మనకు విడుదల వస్తుంది. కానీ పై స్థాయిలో మనం ఏంటో ఇంకా మనకి తెలియదు. కానీ ఇక్కడ జరిగేది మటుకు ఒకటి, మీ ఎరుక పెరుగుతోంది, మీ జ్ఞానం పెరుగుతోంది. మీరు ఏం కాదో మీకు తెలుస్తోంది. నేను అది కాదు, నేను ఇది కాదని మీరు తొలగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీరు గుర్తుపట్టగలుగుతున్నారు, ఇది నేను ఇది కాదు, నేను అది కాదు అని. ఈ చీకటిలో, ఈ ఒంటరితనంలో మన ఎరుక పెరగటం వల్ల మన లోపల ఉన్నటువంటి బలహీనతల్ని మనం చూసుకోగలుగుతాం. నాలో ఏం దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు బయటకు వచ్చి మనకు కనిపిస్తున్నాయి. దాక్కోలేం, ఎక్కడికి పారిపోలేం ఇప్పుడు మనం. అప్పుడప్పుడు ఈ దోషాలు మనకి మన పూర్వీకుల నుంచి వచ్చేటువంటి దోషాలు ఉంటాయి. మన డిఎన్ఏలో మన పూర్వీకుల కర్మ ఉంటుంది. ఆ కర్మ కూడా బయటకు వస్తుంది ఇక్కడ మనకి విడుదల అవటానికి. అంతేకాకుండా సెక్షువల్ ట్రామా, లైంగికంగా మనకి కూడా కర్మ ఉంటుంది. ఆ కర్మ కూడా బయటికి వస్తుంది విడుదల అవటానికి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా అవగాహన తక్కువ ఉంది. మనం ఇవన్నీ ప్రాసెస్ చేస్తున్నాం సంగతి మనకు అర్థం కాదు. మనకి తెలియకుండానే చాలా ప్రాసెస్ చేస్తూ ఉంటాం ఇక్కడ మనం. ఎందుకంటే మన మనసు ఉన్న స్థాయిలో ఇవన్నీ మనం చేస్తున్నాం సంగతి మనకి అర్థం కాదు.
ఆధ్యాత్మికంగా మెదుగుతున్నప్పుడు మనం ఏ దశలో అయితే ఉన్నామో ఆ దశలో జరిగే విషయాలు మనం అనుభవిస్తున్నా మనకు అవి అర్థం కాదు. కాస్త ముందుకు వెళ్ళాక అప్పుడు మీకు గతంలో జరిగిన విషయం అర్థమవుతుంది. కానీ ఈ దశలో మనం చాలా కాలం ఏడ్చి, చాలా కాలం ఇక్కడ ఉన్నాక ఏమవుతుందంటే మనలో ఒక రకమైనటువంటి స్పష్టత అనేది రావటం మొదలవుతుంది. కొన్నిసార్లు మనకి అంత క్రితం చూడని విషయాలు, అంత క్రితం మనం గ్రహించని విషయాలు ఇప్పుడు మన జీవితం గురించి మనం గ్రహించటం మొదలుపెడతాం. మనల్ని మనం ఎక్కువ అర్థం చేసుకుంటాం. మనకి గతం తాలూకు జీవితం అర్థమవుతుంది. మన జీవితంలో మనుషులు మనకి ఎక్కువ అర్థం అవ్వటం మొదలుపెడతారు. మనం ఎందుకు వేరే వాళ్ళ కంటే భిన్నంగా ఉన్నాం అన్న సంగతి మనకు అర్థమవుతుంది. చాలా మందికి ఈ స్థాయిలో వాళ్ళు స్టార్ సీడ్స్ అనే విషయం అర్థం అవ్వటం మొదలుపెడుతుంది. ట్విన్ ఫ్లేమ్స్ అనే విషయం అర్థం అవ్వటం మొదలుపెడుతుంది. వాళ్ళ మానసిక స్థితి ఏ రకంగా పనిచేస్తున్న సంగతి వాళ్ళకి అర్థం అవ్వటం మొదలుపెడుతుంది. వాళ్ళు ఎందుకు పుట్టాము? ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వాళ్ళని వాళ్ళు. ఇక్కడ ఎందుకు మనకి అర్థం అవ్వటం మొదలుపెడుతుందంటే, మనం చాలా కాలం ఏడ్చి, ఏడ్చి మన లోపల ఏర్పడినటువంటి ఖాళీ జాగా, అహంకారం కరిగిపోయి వెళ్ళిపోవటం వలన, ఆ ఖాళీ జాగాలో ఇప్పుడు మీకు పైన ఇక్కడ బుద్ధి చక్రం ఉంటుంది. అక్కడి నుంచి మీకు కిందకేసి మీకిప్పుడు నేను చెప్పాను మణిపుర చక్రంలో అగ్నితత్వం రాజుకునే ఉంది. అక్కడ అగ్నితత్వం, ఇక్కడ బుద్ధి చక్ర ఇది కూడా అగ్నితత్వం. ఇది మనకి రాజుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అగ్ని ఇక్కడికి వస్తుంది. ఇది రాజుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇది విశ్వం ఒక్క మనస్సు ఉంటుంది, యూనివర్సల్ మైండ్. ఆ యూనివర్సల్ మైండ్లో జ్ఞానం ఉంటుంది. మీ తాలూకు మీ ఎన్నో జన్మల ప్రయాణం కూడా కొంతవరకు మీకు అందుబాటులో లేని విషయాలు కూడా మీకు ఇక్కడి నుంచి వస్తాయి. గురువుల నుంచి సహకారం, సహాయం అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు అంతక్రితం మీరు గ్రహించిన విషయాలు మీ గ్రహింపుకు వస్తాయి. అంతక్రితం మీకు మీ గురించి అర్థం కాని విషయాలు మీకు ఇప్పుడు అర్థం అవటం మొదలుపెడతాయి. ఎందుకు? బుద్ధి రాజుకుంటుంది. దానివల్ల మీకు మనస్సులో స్పష్టత అనేది క్రమేపీ పెరగటం మొదలవుతుంది. మీరు చాలా ఏడ్చేసి ఉన్నారు. ఆ ఏడుపు వల్ల మీ జీవితంలోంచి చాలా విషయాలు వెళ్ళిపోయాయి. దుఃఖం కరిగిపోయింది. తీవ్రమైనటువంటి భావోద్వేగాల నుంచి కొంతవరకు విడుదల వచ్చింది. వచ్చేసరికి ఇక్కడ పై స్థాయి మెదడుని మీరు అందుకోగలుగుతున్నారు. మనకు ఎలా అనిపిస్తుందంటే ఇక్కడ పైనుంచి ఏదో మనల్ని కిందకి చెయ్యి పట్టి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నట్టుండి మనకు ఎలా అనిపిస్తుందంటే ఎవరో గురువులు ఉన్నారు, నన్ను ఎవరో చూసుకుంటున్నారు, ఏదో దైవిక శక్తి నన్ను కాపాడుతుంది, నన్ను వీటన్నిటి నుంచి బయటికి లాగింది ఆ దైవిక శక్తి. ఏ చీకట్లో అయితే ఉన్నానో ఈ చీకట్లో ఇంతకాలం నేను నిలబడి ఉండగలిగాను అంటే కారణం ఆ దైవిక శక్తి. ఇక్కడ మీకు ఈ చీకటిలో ఉండటం కూడా సరి అని అనిపిస్తుంది. మాయలో పడి కొట్టుకుపోయే ఒక మామూలు మనిషిలా బ్రతికే కంటే ఈ చీకట్లో ఏడుస్తూ నేను ఇన్నేళ్ళు ఏదైతే గడిపానో ఇది నాకు సరిగ్గా జరిగింది. ఇది జరగటం వల్ల నాకు ఏంటంటే దిగువ చక్రస్థాయి ఆలోచనల నుంచి, వ్యవహారాల నుంచి, అక్కడ ఉండేటువంటి ప్రవర్తన నుంచి నాకు ఒక స్థాయిలో విడుదల వచ్చింది. ఒక స్వతంత్రం అనేది వచ్చింది. నన్ను నేను ఏ రకంగా అయితే దిగువ చక్రాల్లో ఉన్నప్పుడు నన్ను నేను బాధితుణ్ణి అనుకుని బ్రతికాను. ప్రతి విషయాన్ని నేను బాధితుణ్ణి అనేటువంటి ఒక ఆ దృష్టితోనే చూశాను. లేదంటే పక్క వాళ్ళని రక్షించే ప్రయత్నం వెళ్ళి నేను ఇబ్బంది పడ్డాను. లేదంటే పక్క వాళ్ళ మీద గొడవలు పెట్టుకుంటూ పోటీకి వెళ్తూ నేను అనవసరపు సమస్యలు సృష్టించుకున్నాను. అవన్నీ ఇక్కడ నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. నా తప్పులు, నా దోషాలు నాకు కనిపిస్తున్నాయి. ఆ గ్రహింపు నాకు నా మనస్సు మూలాధార చక్రంలో ఉన్నప్పుడు నాకు లేదు. ఇప్పుడు నాలో ఉంది. అగ్ని రాజుకుంది నాలో. బుద్ధి అనేది నా లోపల చిగురిస్తుంది. నొప్పి నా దేహాన్ని, మనసును తెరిచింది. నా చేతనా స్థితి పై చక్రాలకి వెళ్తుంది. ఇప్పుడు నా మనసు పై చక్రాల నుంచి పనిచేస్తుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ మణిపుర చక్రం నుంచి. ఒకసారి మనిషి ఒక స్పష్టత వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు స్పష్టత వచ్చినా కూడా ఈ మనిషి 4వ స్థాయికి లేదంటే 4వ దశలోకి వెళ్తారు.
ఈ 4వ దశ ఏమిటి అంటే, మూడో దశలో అన్నీ మనం పోగొట్టుకున్నాం. ఇది కాదు, అది కాదని అన్నీ తోసేసాం. మనం ఏంటో మనకి తెలీదు. ఈ 4వ దశలో నా కొత్త ఉనికి, నా కొత్త ఆధారం మళ్ళీ నాకు కాస్త కనిపించటం మొదలుపెట్టింది. పాతవన్నీ నా జీవితంలో తీసేయటం వల్ల నేను అంధకారంలోకి వెళ్ళాను. ఇప్పుడు ఆ అంధకారంలో ఒక చిన్న వెలుగు రేఖ కనిపిస్తుంది. ఈ వెలుగు రేఖ పైనుంచి వస్తుంది, కింద నుంచి రావట్లేదు. ఈ వెలుగు రేఖలో నన్ను మళ్ళీ నేను పునర్సృష్టించుకుంటున్నాను, పునరావిష్కరించుకుంటున్నాను. నాకు ఆ స్వాతంత్రం వచ్చింది. నా గతం నన్ను కిందకి లాగే ప్రయత్నం చేసిన గతంలోంచి తెంచేసుకున్నప్పుడు నాకేమవుతుంది? స్వాతంత్రం, విడుదల వచ్చింది గతం నుంచి. నాకు స్వతంత్ర శక్తి పెరగటం వల్ల నాలో జ్ఞానం పెరిగింది, నాలో అవగాహన పెరిగింది. నేను ఇప్పుడు ఇంకా జ్ఞానపూరితంగా ఆలోచించగలుగుతున్నాను. ఇక్కడ నా కొత్త ఉనికి ఆవిష్కారంలోకి వస్తుంది. ఇది ఏ రకంగా రావచ్చు అంటే, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుని ఏదో దుఃఖపడుతున్నారు. ఉన్నట్టుండి నేను ఇంత చేయగలిగానా నా జీవితంలో, ఒంటరిగా పోరాడుతూ ఇక్కడి దాకా రాగలిగానా అనగానే నా మీద నాకు గౌరవం పెరుగుతుంది, నా మీద నాకు నమ్మకం పెరుగుతుంది. ఇలా మీకు మీ కొత్త రూపం అనేది, కొత్త ఉనికి అనేది దాన్ని వ్యక్తపరుచుకుంటాం. ఇది జ్ఞాన వైరాగ్యంగా కూడా రావచ్చు. అంటే మీ గతం తాలూకు మనుషుల్ని చూసినప్పుడు మీకు లోపల ఎలాంటి చలనం ఉండదు. ఒకప్పుడు గతం తాలూకు మనిషిని చూస్తే మీకు చాలా తీవ్రమైన కోపం వచ్చి ఉండొచ్చు, లేదంటే పాసం మిమ్మల్ని లాగుతుండొచ్చు. ఇప్పుడు ఆ మనిషిని చూస్తే మీకేం అనిపించదు, ఏదో పరాయి వ్యక్తిని చూసినట్టుగా అనిపిస్తుంది. ఆ మనిషికి ప్రభావం లేదు మీ మీద. లేదు అంటే మీ లోపల జీవిత సత్యాల్లాగా మీకు మీ కొత్త వెలుగు వస్తుంది. మీలో ఉన్న వ్యసనాలు తొలగిపోవటం వల్ల ఆ వ్యసనాన్ని అధిగమించగలిగేటువంటి శక్తి రూపంలో మీ కొత్త ఉనికి అనేది మొదటిసారి మీకు అది బహిర్గతం అవుతుంది. మీరు మానసికంగా, శారీరకంగా కాస్త ఆనందం అనేది, అంటే ఈ ఆనందం బయట నుంచి వచ్చేది కాదు. ముందు మీరు మూలాధార చక్రంలో ఉన్నప్పుడు, కొత్త వాషింగ్ మిషన్ కొన్నప్పుడు ఆనందం, కొత్త ఇల్లు కొనుక్కుంటే ఆనందం ఉండేది. స్వాదిష్టాన చక్ర స్థాయి నుంచి కొత్త ప్రేమలో పడ్డప్పుడు ఆనందం ఉండేది. ఇవన్నీ మనకి బయట నుంచి వచ్చే ఆనందాలు. ఇప్పుడు ఇక్కడ ఆనందం బయట నుంచి రావట్లే, మీ లోపల నుంచి వస్తుంది. ఇక్కడ బయట జరిగే విషయాలతో సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే మీరు ఆ గతం నుంచి బయటకు వచ్చాక ఉన్నట్టుండి మీకు శారీరకంగా, మానసికంగా మీకు కాస్త లోపల ఆనందం అనేది సహజంగా మీకు అనుభవంలోకి వస్తుంది. మీకు మళ్ళీ తిరిగి పుట్టినట్టుగా అనిపిస్తుంది, రెండో జన్మలాగా అనిపిస్తుంది. అయితే ఈ కొత్త ఉనికి పూర్తిగా మన లోపల ఎస్టాబ్లిష్ అయ్యేలోపు మనం కాస్త మళ్ళీ తిరిగి మూడో దశకి, అంటే కొద్దిగా ఈ ఈ చీకటి దశలోకి వెళ్ళి మళ్ళీ 4వ దశలోకి రావడం, కాస్త 3, 4 మధ్యలో కాస్త ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాం. ఇలా వెనక్కి ముందుకి వెళ్తున్నప్పుడు ప్రతిసారి ముందు వెనక్కి వెళ్ళే కొద్దీ ఇంకాస్త అహంకారం ఏదైతే మిగిలి ఉందో అది వెళ్ళిపోవటం మొదలు పెడుతుంది. ఇప్పుడు మనల్ని మీద మనకి నమ్మకం అనేది పెరుగుతుంది. మనకి నమ్మకం పెరిగే కొద్దీ మనకి స్వతంత్రం ఉంది, కొంతవరకు మనకి స్వతంత్రం ఉంది అనే విషయం మనం ఇక్కడ గ్రహిస్తాం. స్వంత నిర్ణయాలు తీసుకోగలగటం, ధైర్యంగా ముందుకు వెళ్ళగలగటం, ఆ కొత్త ధైర్యం అనేది, కొత్త ఉత్సాహం అనేది ఇక్కడ మనిషిలో వస్తుంది. పాత విషయాలన్నీ వెళ్ళిపోయాం మన జీవితం నుంచి, ఇప్పుడు అవేవి మనకి లేవు. మనం మన లోపల ఉన్న చీకటిని కూడా చూసేసాం. ఇక్కడ ఏమవుతుందంటే మనిషి తన లోపల ఉన్న చీకటిని, వెలుగుని రెండింటినీ కలిపి ముందుకెళ్ళగలుగుతాడు. అంతక్రితం మనకి మన చీకటిలో ఏముందో మనకి తెలియదు. ఈ చీకటి అంటే సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్లో ఎన్నో జన్మల మన మంచి, మన చెడు రెండు సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఉదాహరణకు ఒక మనిషికి చాలా ధైర్యం ఉంటుంది, కాకపోతే ఆ మనిషికి ఆ సంగతి తెలియదు, అది సబ్కాన్షియస్ మైండ్లో మూసుకుపోయి ఉంటుంది. మనకి బయట జీవితంలో మనల్ని బెదిరించేటువంటి ఒక పరిస్థితి మనం ఎదుర్కొన్నప్పుడు
భయభ్రాంతుల్ని చేసేటువంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, దాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మీలో చాలా ధైర్యం ఉందని. మీకు ఆ విషయం అర్థం అవ్వటానికి మీకు బయట నుంచి ఒక అవకాశం వచ్చింది. అప్పటిదాకా మీకు తెలియదు మీకంత ధైర్యం ఉందన్న సంగతి. ఎందుకు? ఈ ధైర్యం సబ్‌కాన్షియస్ మైండ్‌లో మూసుకుపోయింది. అది ఇప్పుడు బయటికి వచ్చింది. దానికి బయటికి మీకు కనిపించేటట్టుగా మీ గ్రహింపుకొచ్చేటట్టుగా మీకు బయట ఒక పరిస్థితి ఏర్పడింది. దానివల్ల మీకు అర్థమైంది. ఇక్కడ ఏమవుతుందంటే, మీ లోపల వెలుగు, తర్వాత మీ లోపల చీకటి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏముందో ఇక్కడ మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీకు మూడో దశలో చాలా కాలం మీరు చీకట్లో ఉన్నారు. ఈ చీకట్లో మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి చీకటి భాగాల్లో మీ గురించి ఉన్న విషయాలన్నీ బయటికి వస్తాయి. చాలా మటుకు బయటికొస్తాయి. దానివల్ల మీ మీద మీకు అవగాహన పెరుగుతుంది. ఇతరులు మిమ్మల్ని ఏ రకంగా వాడుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. అంతక్రితం మీకు మీ గురించి తెలియని విషయాలను తెలియటం మొదలుపెడతాయి. ఉదాహరణకి ఎవరైనా ఒక మనిషి ఉన్నాడు. అతనికి ఒక మంచి వ్యక్తిత్వం ఉంది. అందరితో చక్కగా మంచి స్వభావంతో ఉండేటువంటి వ్యక్తికి బయట నుంచి అంతా చెడ్డ వ్యక్తులు ఇతని జీవితంలోకి రావటం, ఇతన్ని వాడుకోవటం, ఇతన్ని పీడించటం, ఇతను ఇవన్నీ భరించలేక దూరంగా వెళ్ళిపోయి తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనయ్యి, ఈ రకంగా ఈ దశలన్నింటిలోకి వెళ్ళి, ఈ 4గో స్థితికొచ్చేసరికి అతనికి ఏం అర్థమవుతుందంటే, బయట నుంచి వ్యక్తులొచ్చి నన్ను పీడిస్తున్నారు ఇంతకాలం అని నేను అనుకున్నాను. కాకపోతే నాలో ఉన్న అతి మంచితనం వల్లే నేను బయట నుంచి ఈ రకం వ్యక్తుల్ని నేను ఆకర్షిస్తున్నాను. కాబట్టి నాలో మంచితనం అందరికీ కనిపించేటట్టుగా నేను బ్రతకూడదు. బయట సమాజంలో తిరిగేటప్పుడు నన్ను నేను కాపాడుకోవటానికి నేను కొద్దిగా కొన్ని పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నాలో ఈ కాఠిన్యం ఉంది అనేది నాకు ఎక్కడ తెలుస్తుంది? సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న సంగతి నాకు తెలుస్తుంది. ఈ చీకటి దశలోంచి వెళ్ళినప్పుడు. ఆ కాఠిన్యం నాలో ఉంది కాబట్టి నేను బయట 10 మందితో ఎవరితో అయితే ఇంకా నాకు వాళ్ళ మీద నమ్మకం ఏర్పడలేదో అలాంటి వ్యక్తుల దగ్గర నేను కరాఖండిగా మాట్లాడతాను. నిక్కచ్చిగా మాట్లాడతాను. నా అతి మంచితనాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అది నా జీవితంలో నా ఆత్మ సంబంధీకులకి ఎవరికైతే నేను నా మంచితనాన్ని చూపించినా వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోరో అలాంటి వ్యక్తుల వరకే నా అసలు మంచితనం అనేది తెలుస్తుంది. వేరే వాళ్ళు ఎవరైతే పీడించి తప్ప ఉన్న వాళ్ళు ఉంటారో, లాక్కుందాం, వాడుకుందాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ఉంటారో, అలాంటి వాళ్ళకి నా మంచితనం నేను ప్రదర్శించాల్సిన అవసరం లేదు అనేది మనిషి అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకునేసరికి అతనిలో ఉన్నటువంటి చీకటి, వెలుగు 2 వాడుకుంటాడు. కలిపి వాడుకుంటాడు. మంచితనం అతనిలో ఉన్నటువంటి అతి మంచితనం అతని వెలుగు. అతనిలో ఉన్నటువంటి కఠినంగా ఉండగలిగేటువంటి శక్తి, దుర్మార్గుల్ని గుర్తుపెట్టి దూరంగా ఉంచగలిగేటువంటి శక్తి, ఆ జ్ఞానం అతని చీకట్లోంచి వస్తుంది. ఈ 2 కలిపి వాడుకోవటం వలన అతను ముందుకెళ్ళేటప్పుడు జీవితంలో అంతక్రితం అతను కర్మరీత్యా ఎదుర్కొన్నటువంటి ఈ చేదు అనుభవాలు చెడు వ్యక్తుల ద్వారా అవి ఇప్పుడు అతనికి రావు. ఎందుకో ఇప్పుడు ఈ మనిషి ఎక్కువ ఎరుకుతో బ్రతుకుతున్నాడు కాబట్టి. ఇప్పుడు ఎవరికైనా కనుక నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు కేవలం ఒక చక్ర స్థాయి నుంచి ఇంకో చక్ర స్థాయి వరకు వెళ్ళటం వరకే వాళ్ళ ఆత్మ వికాసం అనేది జరుగుతుంది అంటే వీళ్ళకి కొద్దిగా ఈ దశలన్నీ ఇప్పుడు చెప్పిన దశలన్నీ కొన్నేళ్లలో అయిపోతాయి. అంటే ఒక 4, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అలా అవుతాయి. అయ్యేసరికి వాళ్ళు 5వ దశలోకి వస్తారు. ఈ 5వ దశలో వాళ్ళకి ఒక విడుదలలాగా అంటే దిగువ చక్రస్థాయి నుంచి ఒక విడుదలలాగా వాళ్ళని వాళ్ళు ఆ స్థాయిలో తెలుసుకోవటం. అంటే ఈ పై స్థాయి మనస్సు ఏదైతే ఎదిగిందో పై చక్రాలోకి వచ్చిందో ఆ స్థాయిలో నన్ను నేను మళ్ళీ తెలుసుకోగలుగుతున్నాను. నేనేంటి అనేది. అది అక్కడి దాకా తీసుకెళ్తుంది ప్రక్రియ. కానీ ఎవరికైతే ఇది కుండలిని ప్రక్రియ లేదంటే టాప్ డౌన్ అవేకనింగ్‌లో వాళ్ళ కాంతి దేహం తయారయ్యే స్థితికి వెళ్ళాలనుకోండి. అప్పుడు ఈ దశల్లోంచి ఈ మళ్ళీ మీకు 2వ దశ నుంచి 4గో దశ వరకు మళ్ళీ వాళ్ళు జీవితంలో కొన్నిసార్లు
ఆ దశలన్నిటిలోంచి వెళ్తూ కాస్త కాస్త విడుదల చేసుకుంటూ ఐదో దశలో మళ్ళీ రెండో దశకు వెళ్తూ మళ్ళీ ఐదో దశకు వస్తూ అలా చాలా సార్లు సైక్లింగ్ అవుతుంది వాళ్ళకి. అయ్యి ఆఖరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మోక్షం వరకు వెళ్ళే వరకు కాస్త ఈ దశల్లోంచి మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకేంటంటే ఈ దశల్లోంచి వాళ్ళు ఎన్నో సార్లు తిరిగే కొద్దీ ఈ దశలు తేలికవుతాయి వాళ్ళకి. తొందరగా గడిచిపోతాయి దశలు. వాళ్ళ దశల్ని గుర్తుపట్టగలుగుతారు. పైగా ఈ దశలు చాలా ఏళ్ల మీద అవుతాయి వీళ్ళకి. అంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు గూడా వెళ్ళొచ్చు వీళ్ళు ఈ దశల్లోంచి. అయితే ఈ ఐదో దశలో ఏంటంటే మనల్ని మనం కొత్తగా పునఃసృష్టించుకున్నాం. ఇక్కడ మనల్ని మనం బలహీనులని మనం అనుకోవట్లేదు. మనకి ఇతరులు ఆమోదం అవసరం లేదు. ఏదైనా ఒక పని చెయ్యాలి, లేదంటే నన్ను నేను తెలుసుకోవాలి అంటే నా పక్క వాళ్ళొచ్చి చెప్పనక్కర్లేదు. వాళ్ళ అనుమతి నాకు అవసరం లేదు. ఆమోదం నాకు అవసరం లేదు. మనం గతంలో ఏదో మనం ఎక్కడో చిక్కుకుపోయాం, తప్పిపోయాము, నాకు జీవితం అర్థం కావట్లేదు అనేటువంటి ఒక స్థితిలో బ్రతుకుతున్నాం. ఇప్పుడు అవన్నీ లేవు. మనకి వెళ్ళిపోయాయి మన జీవితంలోంచి. ఇప్పుడు మనం బయట విషయాల వెనకాల పరుగులు మనం పెట్టటం లేదు ఇక్కడ. మన లోపల ఉన్నటువంటి అగాధాన్ని చూసుకోకుండా, మన లోపల ఉన్నటువంటి చిల్లుల్ని చూసుకోకుండా, మనం బయట విషయాలకేసి పరిగెత్తటం లేదు. ఇప్పుడు మనం మన లోపల ఉన్నటువంటి చిల్లుల్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల మీరు స్వతంత్ర శక్తిగా మారుతారు. మీకు పర్సనల్ పవర్ అనేది పెరుగుతుంది. ఇన్నర్ పవర్. మీకు ఎంతగా ఈ ఇన్నర్ పవర్ పెరుగుతుందో అంతగా మీకు స్వతంత్రులుగా మీకు మీరు అనిపిస్తారు. మీరు ఇంకొకళ్ళకి తల వంచి మీరు బ్రతకలేరు. మీరు ఈ దశలన్నింటిలోంచి వెళ్ళకముందు ఒక వ్యక్తిగా ఉంటే, ఇప్పుడు ఈ స్థాయికి మీరు ఇంకో వ్యక్తిగా పూర్తిగా మారిపోతారు. అది ఎలా అంటే, ముందు మీరు బయట ప్రేమని వెతుక్కునేవారు. ఇప్పుడు బయట నుంచి ప్రేమ రాదు. ఆ ప్రేమ నాలోంచే వస్తుంది అని మీలోంచి వచ్చే ప్రేమని, ఎందుకంటే మీరు ఇందాక చెప్పాను మనస్సు వికసించి పై స్థాయికేసి వస్తున్నప్పుడు అనాథ చక్ర స్థాయికి వచ్చిందనుకోండి, మీ లోపల నుంచి మీకు ప్రేమ అనేది ఉత్పన్నం అవుతుందన్న సంగతి ఇక్కడి నుంచి కదా ప్రేమ వచ్చింది. మీ లోపల నుంచే ప్రేమ వస్తుంది పొంగుకొని బయటికి. మీరే ప్రేమమూర్తులు అవుతారు. ఇప్పుడు మీరు బయట ప్రేమ వెతుక్కోరు. మీ చుట్టుపక్కల మీ జీవితంలో మీరు ఎంతో మంది వ్యక్తుల్ని చూస్తుంటారు. వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఒక మనిషి ఇంకో మనిషిని ఎంత క్షోభ పెడుతున్నారు అన్న సంగతి మీరు ఎక్కువ గ్రహించగలుగుతారు. అంతక్రితం మీరు మీ కథల్లో కూరుకుపోయి మీ బాధల్లో మీరున్నప్పుడు ఎదుటి మనిషి బాధ మీకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు. ఎందుకు? మీ కథల్లోంచి మీరు బయటకొచ్చారు కాబట్టి. అంతక్రితం మీరు ప్రేమని వెతుక్కున్నారు. ఇప్పుడు మీరే ప్రేమమూర్తులు అవుతున్నారు. అంతక్రితం మీరు స్వస్థత కావాలని కోరుకునేవారు. ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి స్వస్థత ఇవ్వగలుగుతున్నారు. అంతక్రితం మీరు దారి తప్పిపోయినట్టుగా మీకు అనిపించేది. ఇప్పుడు మీరు వేరే వారికి మార్గం చూపించగలుగుతున్నారు. అంతక్రితం మీరు సక్సెస్‌ని వెంబడించేవారు. ఇప్పుడు ఆ విజయమే మీ వెనకాల వస్తుంది. అంతక్రితం మీరు అందరూ దృష్టి నా మీదే ఉండాలి. నేను అందరిని ఆకర్షించగలగాలి. ఆ శక్తి నాకు ఉండాలని కోరుకునేవారు. ఇప్పుడు చాలామంది మీ దృష్టి వాళ్ళ మీద పడితే చాలు అని అనుకునేటువంటి స్థితికి మీరు వెళ్తారు. అంతక్రితం మీరు మీ లోపల వెలుగుని వెతుక్కునేవారు. అది ఉందా లేదా అని. ఇప్పుడు మీరు ఆ వెలుగైపోయి ఉన్నారు. అంతక్రితం ఈ శరీరం చనిపోతే నేను చనిపోతాను అనుకునేవారు. ఇప్పుడు ఈ శరీరం చనిపోయినా నేను ఆది అంతం లేని వాడిన సంగతి మీరు గ్రహిస్తారు. ఇలా చాలా రకాలుగా మన ఆలోచించే విధానం మారిపోవటం, మన జ్ఞానం పెరగటం, మన ఎరుక అనేది మనలో పెరగటం, వీటన్నిటి మూలంగా ఏమవుతుందంటే మనం చాలా విషయాల్లో మనకి స్వాతంత్రం అనేది వచ్చేస్తుంది. దీంతో మన మనసు కూడా వికసించి పై చక్రాల్లోకి రావటం మూలంగా మనలో ఒక ఒద్దిక, ఒక నమ్రత, మనల్ని మనం ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తికి మనల్ని మనం సమర్పించుకోగలిగేటువంటి తత్వం మనలో రావటం, గురువులకి పూర్తిగా మనల్ని మనం అర్పించుకోగలిగేటువంటి శక్తి మనలో రావగలగటం, బయట ఏం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా సమంగా స్వీకరించగలిగేటువంటి శక్తి మనలో పెరగటం.
అంతక్రితం మనకి ప్రతికూలంగా ఏదైనా జరిగితే మనకి కోపం, దుఃఖం వచ్చేసేసేది. మనల్ని మనం బాధితులు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ప్రతికూల పరిస్థితుల్లో గూడా మనకి మనం బాధితులని మనం అనుకోం. ఇక్కడ మనం పరిష్కారాలు వెతుక్కుంటాం. సమస్యల్ని పట్టించుకోము. ప్రతి సమస్యకి పరిష్కారం మీ లోపలే ఉందన్న విషయం మీరిక్కడ గ్రహిస్తారు. అయితే ఎవరిలో అయితే ఇది కుండలిని జాగృతం వరకు వెళ్తుందో, లేదంటే టాప్ డౌన్ అవేకెనింగ్‌లో చాలా పై స్థాయి వరకు వెళ్తారో, ఇక్కడ వీళ్ళు మాయని గూడా అన్ని స్థితుల్లో గ్రహించగలిగేటువంటి స్థితికి వెళ్తారు. ఇంక మాయ ఒక్క ప్రకోపం వీళ్ళ మీద పనిచేయదు. ఎందుకంటే అహంకారం అన్ని స్థాయిల్లో వదిలేసి వెళ్ళిపోతుంది. అహంకారం అంతా వెళ్ళిపోయాక ఇంక మాయకి మీ మీద పట్టు ఉండదు. దీని మూలంగా ఏంటంటే ఈ మనిషికి అర్థమయ్యేది ఎరుకతో బ్రతికినంత కాలం ఈ దేహం, మనస్సు దీంట్లో వచ్చే భావోద్వేగాలు, ఆలోచనలు వీటికన్నింటికి మించి నేను ఉన్నాను. ఇక్కడ జ్ఞాన వైరాగ్యం అనేది వస్తుంది. ఎక్కడైతే జ్ఞాన వైరాగ్యం వస్తుందో అక్కడ మనిషి స్వతంత్ర శక్తిగా మారుతాడు. ఈ ప్రక్రియ మీలో స్వల్పంగా జరిగినా, పూర్తి స్థాయిలో జరిగినా అది మీకు ఏదో ఒక స్థాయిలో విడుదల, మిమ్మల్ని ఒక స్వతంత్ర శక్తిగా మార్చగలిగేటువంటి శక్తి. అంతేకాకుండా జనన మరణ చక్రాలకి అవతల వైపుకు తీసుకెళ్ళేటువంటి శక్తి ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ దశల్లోంచి అందరూ వెళ్తారు. ఈ దశల్లోంచి వెళ్తూ మనం మన మనసు వికసిస్తుంది. మనం పూర్ణ స్వతంత్రం అవుతాం. నమస్కారం.